బ్రహ్మకమలం మొక్కని నేను ఆకుతో ఏ విధంగా రీపాట్ చేశానో ఇదివరకు ఒక వీడియో చేశానండి. ఇప్పుడు వచ్చేసి ఈ మొక్క ఆకు నుంచి ఈ విధంగా మనకు ఇలా బ్రాంచెస్లుగా ఇలా ఆకులుగా ఇలా ప్రతి ఒక్క ఆకుకు ఇలా ఈ విధంగా వస్తున్నాయండి. దీన్ని మనం ఇలా కట్టెతో పాకించే పాకుతుందని నేను గమనించానండి. అలా కట్టి పెట్టకుండా దీనికి ఈ స్టూల్ వేసి ఎత్తుగా మనం దీన్ని పెట్టేసి ఇలా ఈ విధంగా ఇట్లా కిందకు పాకనిస్తే మనకు ఇది ఈ విధంగా కిందకు ఇలా పాకనిస్తే ఇది మనకి పూలు పూసే అవకాశం ఉందని నేను గమనించి ఈ మొక్కను ఈ విధంగా ఎత్తు మీద తీసుకున్నానండి. తీసుకుని ఈ విధంగా దీన్ని ఇలా చేయటం జరిగింది. చూడండి ఏ విధంగా ఈ బ్రహ్మకమలం మొక్కను నేను ఏ విధంగా రీపాట్ చేశానండి. ఒక ఆకును తీసుకొచ్చి నేను ఈ విధంగా ఈ కుండీలో పెట్టాను. పెట్టిన తరువాత మనకు ఈ విధంగా ఒక్క ఆకు నుంచి ఈ విధంగా మనకి ఇన్ని ఆకులు వచ్చేసినాయండి. ఇప్పుడు ఇది మనకి పువ్వులను అందించే సమయం కనుక ఈ ఆకుల్ని మనం జాగ్రత్తగా దీన్ని ఎత్తు మీద పెట్టి ఇలా కిందకి మనం పాకిస్తే ఇది పూలు కాయటానికి అవకాశం ఉందని నేను గ్రహించి ఈ విధంగా ఈ బ్రహ్మకమలం మొక్కను ఈ విధంగా ఇలా కిందకి చెయ్యాలని, ఇంకా పువ్వులు వచ్చే టైంలో ఇంకా కొంచెం ఎత్తు చేయొచ్చండి. అదేవిధంగా ఇలా ఎత్తు పెట్టి నేను ఈ విధంగా ఈ మొక్కను ఈరోజు ఇలా మీకు వీడియో ద్వారా చూపించటం జరుగుతుందండి. చూడండి ఏ విధంగా ఒక ఆకును తీసుకొచ్చి నేను ఎంత ఇంప్రూవ్గా ఈ కంపోస్టు, సాయిలు, కోకోపీటు ఇవన్నీ వేసి ఈ మొక్కను ఈ విధంగా చేశానండి. చూడండి మనకి ఏ విధంగా ఈ మొక్క మనకు ఇంప్రూవ్ అయ్యిందో. ఇది ఇక ఈ ఆకుల నుంచి మనకి పుష్పాలు వస్తాయండి. ఇది నైటు పూసే మొక్క అండి. ఇది నైట్ వస్తాయి మనకి పుష్పాలు, వైట్ పుష్పాలు కూడా దీనికి వైటే వస్తాయి పుష్పాలు. ఈ విధంగా నేను ఈ మొక్కని జాగ్రత్తగా మనం మన గార్డెన్లో పుష్పాలు వచ్చేటట్టు చేసి ఈ మొక్కను ఈ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలని ఈ మొక్కను ఈ బ్రహ్మకమలం మొక్కను ఈ విధంగా నేను ఈరోజు రీపాట్ చేశానండి. చేసింది చూపించాను. ఇప్పుడు ఈ మొక్క ఎదుగుదలను కూడా నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఇలా ఈ విధంగా ఆకులుగా ఇది ఎత్తు తక్కువలో పెట్టానండి. ఈ ఆకులన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. అది ఎత్తులో నుంచి కింద పెట్టానండి. ఆ కింద నుంచి తీసేసి కొంచెం వరకు ఎదురుగా ఈ స్టూల్ని వేసుకుని దానిపైన ఒక డబ్బా పెట్టి ఈ మొక్కను ఈ విధంగా ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేదాకా మనం ఈ విధంగా ఈ మొక్కను పెట్టాలని ఈ విధంగా సెట్ చేశానండి. ఇదండి మనది ఈరోజు ఈ వీడియో బ్రహ్మకమలం మొక్క గురించి నేను కొన్ని విషయాలు, నాకు తెలిసిన విషయాలు కొన్ని నేను చెప్పానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.